నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్ టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి సమీకరణాలు, మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఫ్యాన్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే దాని మీద ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే దయనీయమైనటువంటి పరిస్థితులకి వెళ్ళిపోయింది. దానికి ముఖ్య కారణం 2024 ఎన్నికలకు సంబంధించి వచ్చినటువంటి ఫలితాలే దానికి ముఖ్య కారణం. ఫలితాలు వచ్చాయి, వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయింది. తర్వాత జరిగినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ పార్టీలో ఎలా ఉంది అనేది మనందరికీ తెలుసు. ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేనటువంటి ఒక వ్యవస్థగా తయారు కావాలనుకుంది ఫ్యాన్ పార్టీ. వైనాట్ 175 విత్ కుప్పం అని రకరకాల ప్రగల్భాలు పలికారు. అంటే మేము 175 నియోజకవర్గాలు, కుప్పం నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీ సాధిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఏం జరిగిందో మనకు తెలుసు. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు. ప్రజా తీర్పు ఏ రకంగా ఉందో మనం చూసాం. ఇటువంటి క్రమంలో పార్టీలో ప్రస్తుతం ఒక రకమైనటువంటి అనిశ్చితి, గందరగోళం, అయోమయం నెలకొంది. దానికి ముఖ్య కారణం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా పలాయనం, చిత్తగించడం. అంటే మీకు నమస్కారం బాబు అని వేరొక పార్టీ వైపు వారు వెళ్ళడం మనం చూసాం. ఎంతోమంది ముఖ్యమైనటువంటి నేతలే జగన్కు గుడ్ బై చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీపంగా, సన్నిహితులుగా, కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వారే ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తాజాగా పెద్ద ఆయన విజయసాయి రెడ్డి. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చ జరుగుతుంది. అసలు పార్టీ ఉంటుందా, పార్టీ కనుమరుగైపోతుంది, ఫ్యాన్కు రెక్కలు ఊడిపోయినాయి అని చెప్పి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త వ్యూహానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నారట. ఏంటి అది? ఇప్పుడు కాపు కాయండి ప్లీజ్ అని చెప్పి కొంతమంది నాయకులను ప్రాధేయపడుతున్నారట జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులను ఆయన వేడుకుంటున్నారట. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒక తీవ్రమైనటువంటి స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ ఇది. దానికి ఒక కారణం ఉంది. ఇటీవల కాలంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారే కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. అందులో ప్రధానంగా అవంతి శ్రీనివాస్ కావచ్చు, అలాగే ఆళ్ళ నాని, ఇలా చాలామంది ఉన్నారు కాపు సామాజిక వర్గానికి సంబంధించి. ఉన్నటువంటి వారినైనా కాపాడుకోవాలి. ముఖ్యంగా అంబటి రాంబాబు కావచ్చు, కరణం ధర్మశ్రీ, ఇటువంటి కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉన్నారు. దాడిశెట్టి రాజా కావచ్చు, కురసాల కన్నబాబు కావచ్చు. వీరు కూడా పార్టీని విడిచిపెడితే మనకి ఇక అడ్రస్ అనేది ఉండదు. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వారు అనేక రకాల విమర్శలు, మరెన్నో ఆరోపణలు, కేసులు, జైలు. ఇప్పుడు తాజాగా మనం చూస్తున్నాం వల్లభనేని వంశీ ఒక కేసుకు సంబంధించి ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకుడు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేయటం, చిత్రహింసలు పెట్టడం, రకరకాల ఆయన కార్యకలాపాలు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. అలాగే మరికొంతమంది అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది అయితే రేషన్ బియ్యం కేసులో, మాజీ మంత్రి జోగి రమేష్ అయితే అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ భూములను వేరే వారికి అమ్మడం, ఇలా అనేక రకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కనుక మనం గమనిస్తే అసలు పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఏమైపోతుంది అనేది చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఏ రకంగా మనం పార్టీని నడిపించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఉన్నటువంటి వనరులను, వనరులంటే ప్రస్తుతం ఉన్నటువంటి క్యాడర్, ఇప్పటికే ఏదైతే బయట నుంచి, ప్రజల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ఒక రకమైనటువంటి వ్యతిరేకత మనం చూసాం. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి సోదరి షర్మిల, అలాగే సునీతారెడ్డి వివేక హత్య కేసు, తన తండ్రి హత్య చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పి ఆమె పోరాటం, అలాగే నాకు మోసం చేశాడు నన్నని చెప్పి ఆస్తి వివాదాల్లో షర్మిల, ఇలా ముప్పేట దాడి అనేది జగన్మోహన్ రెడ్డిపై కొనసాగుతూ వస్తుంది. ఇటువంటి సందర్భంలో తాజాగా కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలను ఆయన కలుసుకోవటం, అలాగే ఫోన్ ద్వారా తాడేపల్లికి పిలిపించుకొని మరీ
ఆయన ప్రాధేయపడుతున్నారట. ఇప్పటికే ఆయన చుట్టూ ఉన్నటువంటి పాత కోటరీ ఏదైతే ఉందో సజ్జల అండ్ బ్యాచ్ వారందరినీ పక్కన పెట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది. మేము కావాలని జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పడం కాదు, రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అలాగే ముఖ్యంగా ఫ్యాన్ పార్టీలు వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి పరిస్థితిపై ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలే విభిన్న రీతిలో చర్చ. మొత్తానికైతే తాజాగా జరుగుతున్న పరిణామాల సమీకరణాల నేపథ్యంలో త్వరలో పార్టీలో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి క్యాడర్ కూడా చాలా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది వినిపిస్తున్నటువంటి తరుణంలో బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం, అలాగే రెడ్డి సామాజిక వర్గం, ఈ రెండింటి ద్వారా పార్టీని లీడ్ చేయాలి అనే ఒక సరికొత్త వ్యూహంతో జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఎంతవరకు ఆ వ్యూహం ఫలిస్తుంది అనేది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారిని దగ్గరగా చేసుకున్నారు. 2019 ఎన్నికలకు సంబంధించి వారే ఎక్కువగా ఆయన వైపు ఆకర్షితులయ్యారు. కానీ రాను రాను వారు దూరం అయ్యారు. ఆ దూరం అవ్వడంతోనే కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. మరి ఆ వర్గాల్ని దగ్గర చేసుకోవాలి ఎలా? కాబట్టి మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. మరి ఎవరైతే కాపు కాస్తారని చెప్పి ఆయన భావిస్తున్నారో వారంతా జగన్ చెంత ఉంటారా ఉండరా అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Number one.